నేను నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను ఎన్ఎల్పి నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ శుభ సాయంకాలంలో చాలా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే నాకు రఘు సార్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరకపల్లి రఘు గారు నిన్ననే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. మరి ఇలా లైన్ వాళ్ళకు 6 మిగతా పరికరాలు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మీ లైన్ వాళ్ళు తప్పకుండా మరి కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి నాకు నిర్ణయం చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరి మా వివిధ ప్రాంతాల నుంచి అందరినీ ఇక్కడికి రప్పించడం జరిగింది. మరి మెదక్ నుంచి కానీ, సంగారెడ్డి నుంచి కానీ, మిగతా హాస్టల్స్లో హోమ్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా అరకపల్లి రఘు సార్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరకపల్లి రఘు గారు మాకు దాదాపు 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి 80 సేవ చేస్తున్నారు. ఆయన ఎంత సేవ చేస్తున్నారు, ఆయన ఎంత మేము కృతజ్ఞత తెలియజేయాలంటే అసలు మేము ఈ మాటలు చెప్పవలసిన లేదు. నిజంగా చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ కరోనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి అందరినీ ప్రత్యేకంగా ఆదుకున్న వ్యక్తి అంటే అరకపల్లి రఘు గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి తయారు లేదు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి వాకింగ్ అనేది చాలా అవసరం అందరూ. మరి ఇంకా దీనికి మరి ఎలక్ట్రానిక్ సంబంధించిన వాకింగ్ స్టిక్స్ కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయని విన్నాం. మరి ఆ ఎలక్ట్రానిక్ వాకింగ్ స్టిక్స్ కనుక వస్తే మరి అందులో రోడ్డు మీద నడవడం కానీ, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయట రోడ్డు మీద తిరగడానికి కానీ చాలా సులభతరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను పర్సన్స్ ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత లైన్ గేట్ 4 వర్కర్స్ ఆర్డర్ జరిగింది. ఆ 4 వర్కర్స్ ఇండియా వెళ్ళారు. దాంట్లో 2 వర్కర్స్ క్యాప్టెన్ 2 వర్కర్స్ అదే క్యాప్టెన్గా నేను మా సైడ్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన 4 వర్కర్స్ ఏదైతే వినేది అన్నిటి పాయింట్స్లో పాకిస్తాన్ డిఫీట్ చేసి మనం ఆ టోపీ ఇండియా కావడం జరిగింది. ఎవరైతే దేశాల్లో మరణించారో వాళ్ళకి ఆ వినింగ్ని మీరు డెడికేట్ చేయడం జరిగింది. ఈ విజువల్ రెస్పాన్సిబిలిటీ సోల్జర్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విజువల్ మీరు చూస్తున్న రీసెంట్ కరోనా మన వాళ్ళు చాలా అది గుర్తుపెట్టుకుని మన డిఫరెంట్ లెవెల్ పీపుల్ టార్గెట్ ఏం చేస్తున్నా టార్గెట్ ఇచ్చారు. And
సిస్టర్ అంజలి తెలంగాణ టూరిజం దయచేసి మరియు స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. I request each and every person here to please be on stage. Certificate distribution కొరకు దయచేసి డిగ్నిటరీస్ ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. Social worker certificate. గురుదేవ్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కొల్లిచిన అప్పారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కొల్లిచిన అప్పారావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పోలీస్ శ్రీకాంత్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరినీ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. మేడం ప్లీజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. బికాస్ అక్కడ ఎవరికి కనిపించట్లేదు. మీ పిక్చర్స్ అంటే మాకు మా కెమెరాస్ లో పిక్చర్స్ కావాల్సి ప్లీజ్ దయచేసి I request each and everyone to be seated. Supported గా ఉన్న మీ అందరినీ ఇప్పుడు మనం సత్కరించుకోవడం is wonderful. సులువు ప్రకాశం గారు సులువు జయప్రకాశం గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మినిమం courtesy to thank them. We are thanking them in this way. దయచేసి కొంచెం త్వరగా వస్తే మనం ఈ కార్యక్రమాన్ని కొంచెం స్పీడప్ చేద్దాం. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. సోషల్ వర్కర్స్ ప్లీజ్. హసరపై గుప్తా గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
దూరదృష్టి సేవా పురస్కారం అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు ఒక మట్టిలో మాణిక్యాలని చెప్పవచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఒక ఫ్రంట్ వారియర్స్ లాగా ప్రాణానికి మిగిలించి ఎన్నో కార్యక్రమాలు అన్నదానం అయితేనేమి, ఎసెన్షియల్ కిట్స్ అయితేనేమి, ప్లాస్మా అయితేనేమి, బ్లడ్ డొనేషన్ అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలతో పాటు సోషల్ వర్కర్గా కూడా సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా మేము మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని చెప్పి ఎంతో మంది ప్రాణాలను హరిస్తూ ఈ కోవిడ్ మహమ్మారి మనందరినీ కూడా చాలా మందిని కూడా పొట్టన పెట్టుకుంది. ఈ మహమ్మారి పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పూజలు కూడా చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇంకా మహమ్మారి పోలేదు. మనం ఇంకా కూడా జాగ్రత్తగా ఉండుకుంటూ ఈ కరోనా టైంలో ఏదో ఒక సహాయం 2 నిమిషాలలో ఎంతో మంది గరీబులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కరోనా టైంలో వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక ఎంతో మంది కష్టపడుతున్న సమయంలో మనమందరం కూడా ఈ స్వచ్ఛత సంస్థలు ముందుకొస్తేనే అందరికీ కూడా పేదోడుగా ఉండడు, గరీబులకు అందరికీ కూడా న్యాయం కలుగుతుందని చెప్పి ఒక సంకల్పంతో వినియోగి ఒక మంచి మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా గరీబులను ఆదుకున్నాడో, ఈ రక్తదానం ఎవరైతే చేస్తున్నారో, బ్లడ్ డొనేషన్స్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెద్ద ప్లాట్ఫామ్ అనేది గడుచుకోలేము. ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులు పండించిన పంటను కూడా ఊర్లలోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ పెట్టి ఆ ధాన్యాన్ని కూడా సేకరించే కార్యక్రమం మన తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణలో కోవిడ్ టైంలో కూడా ఇప్పటికీ కూడా ఇంటింటి జ్వర సర్వే అని చెప్పేసి డాక్టర్స్ ఇంటికి పోయి కోవిడ్ను వాళ్ళు పసిగట్ట లేకుండా కోవిడ్ పాజిటివ్ అని నెగిటివ్ అని వాళ్ళ దగ్గర ఉండే రక్తనాళాలు పరీక్షలు చేసుకుంటూ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ ఏరియాలో కూడా ఉన్నారో, ఎవరైతే బస్తీలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేసినందుకు మన తెలంగాణ ఎక్కువ శాతం కరోనా పాజిటివ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక యూనిట్గా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిని ప్రభుత్వం సపోర్ట్ చేసుకుంటూ ప్రభుత్వంతో పాటు మనమందరం కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తేనే ఎప్పుడైనా బాగుంటుంది. మనం పుట్టుకతోటి డబ్బుతో రాం, పోయేటప్పుడు కూడా డబ్బుతో పో. ఉన్నటి రోజుల్లో సేవా దృక్పథంతో దాన ధర్మం అనేది ఉంటేనే మనిషికి జన్మకు ఒక సార్థకం అనేది నా ఆలోచన కూడా అదే ఉంటుంది. ఉప్పల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు దాదాపు 22 సంవత్సరాల నుంచి పేదింటి పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, గరీబుల పెళ్లి చేయడం, అడాప్ట్ చేసుకుని చదువుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి టీచర్స్ కావచ్చు, ఐన్స్టిట్యూట్స్ కావచ్చు, ఆర్గనైజర్లను వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఓల్డేజ్ వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మా యొక్క ఉప్పల్ ఫౌండేషన్ ద్వారా చేస్తామన్నా. వినియోగం కూడా నేను చెప్పేది ఏంటంటే మీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ ఫౌండేషన్ నుంచి నా వంతు సహకారం కూడా నేను అందిస్తా. ఎవరైనా గరీబులు ఉంటే నా దగ్గర పంపించని చెప్పేసి చెప్తున్నా. రికార్డు ఇవ్వడానికి బదులుగా ఎంతో మంది ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మనం కళ్యాణ లక్ష్మి పథకం చూసుకుంటే 1,00,000 రూపాయల
కొంచెం స్టడీ మానవతలో దివ్యతాన్ని కూడా కలుగుతుంది. అందరం కలిసి అన్నాము ఓం శాంతి అనండి. ఓం శాంతి. ఓం శాంతి. ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ ఏదైతే రచింపబడిందో అభిష్టి సేవా పురస్కారాలు అండ్ బ్రహ్మకుమారీస్ యొక్క ఈ క్యాంపస్లో 7th anniversary సెలబ్రేషన్స్ చేయడం చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే అందరూ ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. లేక మనం ఏ విధంగా వేరే వాళ్ళకు సహాయం చేయగలము అని చాలా చక్కగా ప్రయత్నాలు అందరం కలిసి ఈశ్వరుని చేస్తున్నాము. వేరే వాళ్ళ సేవ చేస్తున్నాం కానీ స్వయం యొక్క సేవ ఏదో చేస్తున్నారు. స్వయం యొక్క సేవ వెరీ గుడ్ సిస్టర్ చేయబోతున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పటివరకైతే మనం ఎంపవర్డ్ ఉన్నారో, మనలో ఎప్పటివరకైతే పాజిటివిటీ ఉండదో, స్ట్రెంగ్త్ ఉండదో, శక్తి ఉండదో, ఉత్సాహం అనేది ఉండదో, అప్పుడు అనుకున్న వేరే వాళ్ళకు సేవ చేయలేము. కొన్నిసార్లు చేస్తూ అలసిపోగలరు. ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, కొన్నిసార్లు రిజల్ట్స్ కూడా కనబడదు. అందుకోసం ఇప్పుడు మీరందరేమో వేరే వాళ్ళకి సేవ చేస్తున్నారు. అయితే కొన్ని నిమిషాల పాటు మీరు స్వయానికి మనసుకు తృప్తి కావాలంటే ఏం చేయాలి అనే ధ్యానం ద్వారా మనం పొందుతాం. కంటెంట్మెంట్. ఆ కంటెంట్మెంట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకు ఆటోమేటిక్గా సేవ చేస్తుంది. అందరం చేయగలరు. ఒకటేమో ఎలా అయితే ఫిజికల్ లెవెల్లో సేవ చేయడం అనేది మనం చూస్తున్నాము, అలానే మన మంచి మాటల ద్వారా కూడా సేవ చేయొచ్చు. మన ముఖంలో చిరునవ్వు పెట్టుకొని కూడా మనం వేరే వాళ్ళకి సేవ చేయొచ్చు. మన మంచి నడవడిక ద్వారా కూడా మనం సేవ చేయొచ్చు. సేవా విధానాలు ఎన్నో. తలకు మనస్సు ధనము, శ్వాస సంకల్పము సమయము, మనస వాచ కర్మణ అన్ని విధాలుగా సేవ చేయొచ్చు. అందుకోసం ప్రపంచంలో నేను సేవ చేయలేను, నా దగ్గర లేదని అనడానికే లేదు. అందరి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో స్వార్థపరులై గ్రీడ్ అనేది వచ్చేసి అందరూ ఇద్దరి నుంచి తీసుకోవడమే మనకు తెలుసు, కానీ వేరే వాళ్ళను చేయడం అనేది చాలా తగ్గింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తాము, దీన్ని స్పెషల్లీ నేను రాజయోగం అనేది ఏదైతే పద్ధతి నేర్పిస్తారో బ్రహ్మకుమారీస్, ఈ పద్ధతిలో ఫస్ట్ ఏం నేర్పించడం జరుగుతుందంటే, ఏ మానవ నువ్వు ఒక ఆత్మవు, ఇంకా ఈ దేహానికి నువ్వు రాజువి. ఫస్ట్ యు ఆర్ కింగ్ ఆఫ్ ద సెల్ఫ్. కింగ్ అంటే అందరికీ హెల్ప్ చేయడం. కింగ్ యొక్క లక్ష్యమే అందరికీ సస్టైన్ చేయడం, అందరి యొక్క పాలన చేయడం, అందరినీ చూసుకోవడం, తల్లిదండ్రి లాగా ప్రజలను చూసుకోవడం. సో ఫస్ట్ నువ్వు ఆత్మవు. నువ్వు ఆత్మ అనేది నేను ఎప్పుడు అనుకుంటావు, అప్పుడు చాలా ఈజీగా వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం. నువ్వు నిన్ను దేహం అనుకొని వేరే వాళ్ళను కూడా దేహధారణను చూసి వాళ్ళ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, నా దగ్గర తక్కువ, వాళ్ళ దగ్గర ఎక్కువ, అందుకోసమని నేను అన్ని వస్తువులు వైభవాలు ఇవన్నీ కూడా జమ చేసుకోవాలని పెట్టుకుంటే సేవ ఎలా చేయగలరు? అయితే ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు మీరందరూ కూడా మూవ్మెంట్ చూశారు. స్టేట్మెంట్ వస్తున్నారు, పోతున్నారు, మీరు అక్కడి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు ఒక నిశ్శబ్దం, ఒక సైలెన్స్. ఆ సైలెన్స్ లో ఎంతో శక్తి యొక్క అనుభూతి అనేది మనం చేద్దాం. అప్పుడు అది స్వసేవ. అప్పుడే మనం పాజిటివ్ థింకింగ్ చేయగలం. పాజిటివ్ థింకింగ్ చేయడం చాలా గొప్ప సేవ కాదు. అనేకంగా గొప్ప సేవ ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ కాదు.
మీరు ఎంపవర్డ్ ఉండాలి, శక్తి. మిస్సెస్ తామూరి స్వర్ణకుమారి గారు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి మీ సర్టిఫికేట్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం సార్ కొంచెం సెంటర్ సార్. మాచరం శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ సార్ ఇలా చూడండి సార్. రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడంలో హౌస్ వెరీ కాదు. శివరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇలా చూడండి సార్. శివరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్ ఓకే. సురేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెంబర్ గుర్తులేదమ్మా. ఎడిట్ పాయింట్ రమేష్ గారు యాక్టివ్గానే ఎదురు తిరుగుంటుంది. రావాల్సిందిగా కోరుతున్నాం. మొహమ్మద్ రియాజ్ గారిని. కొంచెం మాట్లాడు. ఎస్ ఇలా చూడండి సార్. World Book of Records holder Riaz. Play the clip, please. Play the video, please. Gadu Giri, please. నాగేంద్ర రెడ్డి కాసర్ల గారి ఆదరణ రావాల్సిందిగా కోరుతున్నా. గురుచరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నిర్మల్ బాబు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మల్ బాబు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Ramesh garu on stage, please. ఓకే సార్. ఏవి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి సురేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రవీందర్ ముదిరాజ్ గారు. అభిలాష్ గారు. అమృత్ కుమారి గారు. హేమ కాంత్. మేడం కొంచెం ఫ్రంట్ వచ్చారా. చూడండి సార్.
and waiting for inviting me here. It's a fabulous crowd, and the people who got awards, I tell you, इतना काम तो हम शायद सोच भी नहीं सकते हैं जो उन्होंने किया है. So congratulations to everyone here. जिंदगी का सफर बहुत सुहाना है और जिंदगी भी बहुत सुहानी है. और अपनी जिंदगी को सबसे पहले प्यार कीजिए ताकि आप दूसरों की जिंदगी में रंग भर सकें. This is the motto of the way I'm living my life. And today's program, we see actually already more than 12,500 projects complete कर चुके हैं, associations हो चुके हैं लोगों के उनके साथ. And apart from that, they are continue again 364 days, and today the 365th day is celebrate with you all people around with me. So thank you so much for inviting me here. जिंदगी का कारवां चलते रहना चाहिए और दोस्तों का हमारे साथ साथ बना रहना चाहिए. So keep having made them. Thank you so much. And I'm so blessed to have me here. What should I say? Thank you so much to all. And everyone about station వాళ్ళందరికీ చాలా congratulations. And First of all, thank you for inviting me here, and మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇందులో నాకు చిన్న బాధ ఉంది. అండ్ అభిషి వాళ్ళు ఎంత బాగా చేసిన ప్రోగ్రామ్స్ దాని టైటిల్స్ అంటే కంపోజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ రీసెంట్ గా మీరు శిశిరా పాట విని ఉంటారు, మీరు చేయండి. చాలా విలేజ్ వెళ్ళింది పాట స్టూడెంట్స్ పాట చూపిస్తాను. టీపీ టీపీ మాటలెన్నో పిల్లలు చెప్పలేనా దూరం కలిగినా మౌనం కలిగినా అభిమానం కరుణా. ఎంతమంది తెలుసు పాట? స్పెషల్గా మళ్ళీ పెట్టుకున్నాం ఛాన్స్ అవార్డ్స్ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేసిన సేవ 100% అమోఘం. అండ్ మీకు ఇక్కడ సన్మానించిన అవకాశం రావడం నిజంగా మా అందరి అదృష్టం. అండ్ నాకు వచ్చిన నేను సొసైటీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా చాలా మూవీస్ చేస్తున్నాం. సొసైటీ కూడా మళ్ళీ టీవీ కార్యక్రమం నేర్చుతో మీరు కేకే చారిటబుల్ ట్రస్ట్ చిన్న ట్రస్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందులో కొంతమంది పిల్లలు చదివిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. అంతే. అండ్ అక్కడ నైస్ యాంకరింగ్ యాక్చువల్లీ తను చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. అక్కడ చూస్తున్నా వెరీ గుడ్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Award is for Sir Gopinath. Congratulations. Sir, గట్టిగా చెప్పండి. ఓకే సార్. నేచర్ ఆల్బమ్ టీమ్ ని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేచర్ ఐటెం